राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वंदे वाल्मीकि कोकिलम्। అందరూ మనస్సు వాసవి అమ్మవారిని హృదయంలో పెట్టుకొని ఒకసారి కళ్ళు మూసుకొని వినండి అంతా. శ్రీదేవీం నవయౌవనాంత్యతనుం శ్రీయః ప్రదాం కన్యకాం స్వర్ణాలంకృతభూషితాం ధృతసుఖాం సౌందర్యవారాన్నిధిం కారుణ్యామృతవర్షిణీం నవమణిభ్రాజత్కిరీటోజ్వలాం వైశ్యఖ్యాతకులోద్భవాం శృతినుతాం వందే సదా వాసవీం వందే సదా వాసవీం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్. నిన్న సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు సముద్ర లంఘనం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి ఆటంకంగా మైనాకుడు హిమోత్పర్వతం మీనాదేవుల యొక్క పుత్రుడైనటువంటి మైనాకుడు 3 బంగారు శిఖరాలతో ఉన్నటువంటి ఒక ఆటంకం రూపంలో వచ్చాడు. ఆ ఆటంకాన్ని ఈయన ఆటంకం అనుకున్నారు హనుమంతుల వారు. కానీ ఆ స్పర్శ తగలగానే దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించి, ఆంజనేయ నేను ఆటంకాన్ని కాదయ్యా, నేను రాక్షస శక్తిని కాదు, నేను హిమోత్పర్వత మీనాదేవుల యొక్క కుమారుణ్ణి మైనాకుడు, ఈ రకంగా సముద్ర గర్భంలో ఉన్నాను, నువ్వు రామకార్యం మీద వెళ్తున్నావు కాబట్టి నీకు గనక నేను కాస్త కృతజ్ఞత చెల్లించుకుంటే, నేను మీ తండ్రి గారు వాయుదేవుడి యొక్క కృప వల్ల బ్రతికాను కదా రెక్కలతో, కాబట్టి కృతజ్ఞత చెల్లించుకున్న వాడిని అవుతాను, కాబట్టి నాకు అవకాశం ఇవ్వు అని అడిగారు. అడిగితే ఆ మాట అన్నారు. కారణం అది చెబుతూ అన్నారు, సాగరుడు కూడా సగర చక్రవర్తి యొక్క కృప వల్ల ఈ సాగరం ఏర్పడింది, కాబట్టి సాగరుడు కూడా కృతజ్ఞత చెల్లించుకోవాలనుకుంటున్నారు, కాబట్టి నీవు మా ఇంటి విందవు అంటే నువ్వు మా బంధువువి, మా ఇంటి ముందని చెబుతున్నావు కాబట్టి నీకు ఆతిథ్యం ఇవ్వాలంటారు. అప్పుడు ఏమన్నాడంటే, లేదు మైనాక నేను రామకార్యం మీద వెళ్తున్నానయ్యా, సీతాన్వేషణ కోసం వెళ్ళేవాడు యథా రాఘవ నిర్ముక్త అన్నాను కాబట్టి రామచంద్రమూర్తి ధనుస్సు నుంచి విడవబడిన బాణానికి మధ్యలో ఆటంకాలు విందులు వినోదాలు చెల్లవు, కాబట్టి నేను రామకార్యం పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే ఎటువంటి విందులు వినోదాలు, కాబట్టి దయచేసి నువ్వే కోపపడకు, నేను ప్రీతోస్మి కృతమాతిథ్యం, నేను ప్రీతి చెందాను అన్నాడు. అనగానే ఆంజనేయ స్వామి వారికి ఆతిథ్యం ఇవ్వకపోయినా ఇవ్వాలని సంకల్పం చేసుకున్నంత మాత్రానే ఆంజనేయ స్వామికి కృప అంటే ఒక్కసారి ఇవ్వాలనుకున్నారు, అంతే సంకల్పం చాలు. వెంటనే దేవేంద్రుడి దిగొచ్చి హాయిగా ఉండవయ్యా, నువ్వు రెక్కలతో నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పారు. చెప్పగానే ఇక ప్రయాణం ముందుకు సాగింది. అందరూ సమావేశమై సూర్యకాంతితో సమానమైనటువంటి ఒక నాగదేవత ఎవరంటే మీ అందరికీ తెలుసు, శివుడికి మొదటి భార్య సతీదేవి. సతీదేవి ఎవరి కుమార్తె? దక్ష ప్రజాపతి కుమార్తె.
అదే దక్షుడికి ఇంకొక కుమార్తె నాగదేవత ఉంది, సురస అని. ఆ నాగదేవత యొక్క కాంతి, శరీర ముఖ వర్చస్సు సూర్య భగవానుడితో సమానమైన వర్చస్సు ఉంటుందట. ఆమెను పిలిచి, అమ్మా సురస, నువ్వు ఒక్క పని చేసి పెట్టాలి మాకు, మా అందరి కోసం. ఆంజనేయుడు రామకార్యం మీద వెళ్తున్నాడు, ఆకాశయానం, కాబట్టి ఆయన ఒక్కసారి ఆపు చేసి ఏమన్నది, తస్యం త్వం ముహూర్తం విఘ్నమాచర, విఘ్నం కలిగించు. ఏమంటే రామకార్యం మీద వెళ్తుంటే రాముడు దేవత, దేవతలు ఆటంకం కల్పించవచ్చండి అన్నారు. ఎందుకు దేవతలకి వాళ్ళకి పడట్లేదేమో, గ్రూప్ ఏమైనా ఉందేమో మరి అన్నారు. మొత్తం మీద సరే ఏమని చెప్పారు, పైగా నువ్వు నీ యొక్క దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశించే ఆ రూపంతో వద్దు, భయంకరమైనటువంటి రాక్షస రూపాన్ని ధరించు, వేడు నువ్వు ఆంజనేయ స్వామికి అడ్డుగా ఉండు అనగానే, అని నువ్వేం చేస్తావంటే, నాకు నువ్వు ఆహారంగా కావాలి, నా నోట్లో దూరు, ముఖంలోకి దూరు అని అడగమన్నారండి దేవతలంతా. ఆ రకంగా ఆంజనేయ స్వామి వారి యొక్క గమనానికి అడ్డుగా వచ్చి ఏమన్నాడు, మమ భక్ష ప్రదిష్టస్వం ఈశ్వరై వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవివేశం మమాననం ప్రవిసేదం మమాననం. నా నోట్లోకి నువ్వు జొరబడు, నేను నిన్ను ఆహారంగా తింటా. నాకు బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఈ వరం, కాబట్టి నేను నిన్ను ఆహారంగా తినాలనుకుంటున్నా అనగానే ఆంజనేయ స్వామి అన్నారట, అమ్మా ఏవముక్త సురసయ ప్రాంజలిర్వానరర్షభ. అప్పుడు నమస్కారం పెట్టారట, అమ్మా నేను రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహభ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయ. దశరథ మహారాజు పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి తన తమ్ముడైన లక్ష్మణస్వామితో కలిసి తన భార్య అయిన సీతాదేవితో కూడి వనవాసం చేయడానికి వచ్చారమ్మా దండకారణ్యంలోకి. కానీ దుర్మార్గుడైన రావణాసురుడు ఆ సీతమ్మను అపహరించుకెళ్ళాడు. సీతావియోగ దుఃఖంతో బాధపడుతున్నాడు రామచంద్రమూర్తి. నేను సీతాన్వేషణ కోసం వెళ్తున్నానమ్మా, ఒక్కసారి నేను సీతను చూసి అథవా మైథిలీం దృష్ట్వా రామం చకిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. సత్యవాక్యం ప్రమాణం చేస్తున్నా, అమ్మని చూస్తా సీతమ్మని, రామచంద్రమూర్తికి చెప్తా, వస్తా, నీ నోట్లోకి నేను గడతా నా అంతటి. అంటే ఆయన ఏమన్నట్టు, ఆమె ఏమన్నా తెలుస్తాను, రాక్షస రూపంలో ఉన్న సురస ప్రవిశ్య వదనం మీ అద్య గంతవ్యం వానరోత్తమ. ఏమయ్యా ఆంజనేయ, ఏమన్నా అర్థం ఉందయ్యా, నాకు ఆకలిగా ఉంది, నోట్లోకి ఆహారం కావాలంటే నేను తర్వాత రేపు వస్తా అంటే, ఆకలి ఇప్పుడు, నువ్వు రేపు వస్తా అంటే అట్లా, నా ఆకలి తీరాలి ఇప్పుడు అనగానే, ఓహో ఇదేదో మైనాకుడికి చెప్పినట్టు మంచితనంగా చెప్తే మాటలు వినేట్టుగా లేదు ఈ సురస. మైనాకుడికి ప్రీతోస్కృతం ఆతిథ్యం అనగానే సరే స్వామి అన్నాడు. ఈమెమంటుంది, ఆకలి ఇప్పుడు, రేపు వస్తా అంటావేంటి, ప్రవిశ్య వదనమే అద్య గంతవ్యం, ఇప్పుడు ఇప్పుడు అద్య, ఇప్పుడు దూరు నోట్లో అనగానే, ఓహో మంచిదమ్మా నేను నీ నోట్లో దూరుతా అనగానే వెంటనే రా అని నోరు తెరిచిందట పెద్దగా. ఆంజనేయ స్వామి వారిని నోట్లో పెట్టుకోవాలంటే నోరంతా తెరవాలి, పెద్దగా తెరిచిందట. ఓహో అని చెప్పి అంతకంటే ఎక్కువ పరిమాణం ఆయన పెంచాట. ఈమె ఇంకా పెంచిందట, ఇంకా ఆయన పెరిగాట. క్రమంగా ఏమో నోరు తెరవటం పెంచుతుంది, ఆయన శరీరం పెంచుతున్నాడు. క్రమంగా పెంచి చకార సురసా వక్త్రం శతయోజనమాయేతం, 100 యోజనాలంత నోరు తెరిచిందటండి ఆమె. ఈయన సురస, ఆంజనేయ స్వామి వారు 100 దాటాలి, 110 కావాలి, కాలేదట. ఒక్కసారి 100 యోజనాలంత నోరు తెరవగానే సురస ఆంజనేయ స్వామి వారు ఏం చేశారంటే ఇంత అయ్యాట. అణిమ గరిమ మహిమ లహిమ ఉన్నాయి కదా, అణిమ అష్టసిద్ధిన వనిధి కేజాత అసవరది నా జానకి మాత, ఇంత అయ్యాట. బొట్టని వ్రేలి ఎంత పొడవంగని బుద్ధిమతగ్రగణ్యుడు ఇట్టెట్టనకుండా ఆమె వివృతాస్యముదొచ్చి వినిర్గమించి నీ పట్టిన పట్టు చెల్లినది వక్త్రము చొచ్చితి తిరిగి వచ్చితిన్ పట్టితి మోట్కు పేలును కృపంగను మమ్మనను మహేశ్వరి. నువ్వు రాక్షసని అనుకుంటున్నాను, అంత తెలివి తక్కువనే. నువ్వు దక్ష ప్రజాపతి కుమార్తె నాగకన్యవమ్మా, నువ్వు లేదా రాక్షస రూపంలో వచ్చి నన్ను ఏదో గురుడి కొట్టిద్దాం అనుకుంటున్నావా? తల్లి మహేశ్వరి, నీ నోట్లోకి దూరాను కదా,
అని ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయని నమోస్తుతే అన్నారు వాల్మీకి మహర్షి. దాక్షాయని అంటే దక్ష ప్రజాపతి కుమార్తె. ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయని నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసి ద్వారస్తవ. త్వరగా నేను సీతమ్మ దగ్గరికి ఆ జాడ కోసం వెళ్తున్నానమ్మా, దక్ష ప్రజాపతి కుమార్తె